పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, వేదాంత పంచదశి తత్వ వివేక ప్రకరణం. వేదాంత పంచదశిలో మనం ఎంతవరకు ఏ ప్రకరణం చెప్పుకుంటున్నామంటే ఏం చెప్పాలి? తత్వ వివేక ప్రకరణం. తత్వం అంటే యథార్థం, వివేకం అంటే జ్ఞానం. అర్థమైంది కదా? యథార్థ జ్ఞానం యొక్క ప్రకరణం అన్నమాట. సరే, ఇంతవరకు కూడా పంచీకరణం యొక్క విశేషాన్ని మనం తెలుసుకున్నాం. పంచీకరణం అంటే ఏమిటా అని తెలుసుకోవడం జరిగింది. ఆ తరువాత ఈ యొక్క జీవి ఏ విధముగా సంసారం ముందు ఏమి కొట్టుకుంటూ ఉంటారో ఆ సంగతి కూడా చెప్పారు. ఎలాగా? నద్యా కీటాహ ఇవ ఆవర్తం ఆవర్తాంతరం ఆస్తి. నదేందు ఎలాగైతే సుడిలో పడ్డం, ఈ సుడి తప్పించుకునేసరికి ఇంకో సుడి, ఆ సుడి తప్పించుకునేసరికి ఇంకో సుడి. అలాగనే ఈ జీవాత్మ కూడా మనుష్య, దేవ, పశ్వాది అనేకమైనటువంటి ఏమి సుడుల్లో ఇంకో సుడులే, దేవలోక సుడే, మనిషి లోకం సుడే, పశువాది లోకం కూడా ఒక సుడే. ఇక ఆ తర్వాత ఒక వర్తమానం ఈ జీవితంలోనే ఎన్నో సుడులు మనకు మళ్ళీ అర్థమైందా? ఆ సుడులు జన్మాంతరం. ఇప్పుడు ఈ సుడులు కూడా 10 రోజులకో, నెలకో, 20 రోజులకో ఏదో సుడి తిరుగుతూనే ఉంటుంటారు. మళ్ళీ అందులో పడడం, మళ్ళీ పైకి రావడం, అందులో పడడం, మళ్ళీ పైకి రావడం. అర్థమైందా? ఈ ప్రకారముగా ఇవన్నీ ఉంటాయని చెప్పినారు. కాబట్టి ఆ ప్రకారముగా జీవి ఉంటారని చెబితే మరి ఈ సుడుల నుంచి తప్పించుకోవడం ఎలా? అర్థమైందా? ఈ సుడుల నుంచి తప్పించుకోవడం ఎట్లా అని చెప్తున్నాడు. నేను 38 చెప్పేశాను కదా. ఉపదేశమవాప్యైవ ఆచార్య తత్వదర్శన. ఆ సుడిలో ఏదో పూర్వజన్మ ప్రారంభవశాత్తు పురుగు పడేసరికి ఏమి ఒక ధీరుడు స్నానంకి వెళ్ళాడు. హరే అని తీసి ఆ సుడి పురుగుని తీసి ఈ పక్కన పడేసినాడు. దాని జన్మ ధన్యం అయిపోయి అర్థమైతే ఆ సుడిలో పడకుండా. అలాగనే ఈ సుడిలో కూడా ఏదో పూర్వపుణ్య పరిపాక వశాత్తు మనకి అనుకోకుండా ఏమి ఆచార్య తత్వదర్శన లభ్యమైపోతారు. అర్థమైందా? తత్వదర్శన శ్రుతీయుడు, బ్రహ్మనిష్ఠుడు మనకి లభ్యమైపోతారు. ఇక ఈశ్వరులోని ఎలా తప్పించాలో ఆయన కూడా చూసి కరుణతో ఏమి ఆ కీటకాన్ని తీసి ఆ సుడిలో బయట ఒడ్డు మీద ఎలా వేసినాడో ఈయన్ని కూడా ఈ సంసార సాగరం అనే ఒడ్డు మీద పడేస్తారు. కాబట్టి మరి ఈ విధంగా విచారణతో పంచకోశ వివేకీన ఏమి ఎలాగైతే కప్పబడి ఉంది జీవుడు, ఆ వివేకం ద్వారా ఏమి మనకి ఆ పంచకోశాలంటే ఏమిటి అన్నటువంటి విషయాన్ని కూడా తెలియపరుస్తారు. ఈరోజు 33 శ్లోకం. అన్నం ప్రాణో మనో బుద్ధి ఆనందశ్చేతి పంచతే కోశాస్తైః ఆవృతః స్వాత్మా విస్మృత్యాం సంస్కృతిం వ్రజేత్. అన్నం ప్రాణో మనో బుద్ధి ఆనందశ్చేతి పంచతే కోశాస్తైః ఆవృతః స్వాత్మా విస్మృత్యాం సంస్కృతిం వ్రజేత్. ఈ విధంగా మనకి కాబట్టి అన్నం ఏమి ప్రాణము, మనస్సు, బుద్ధి, ఆనంద అని మనకి ఎన్నివి? పంచతే. ఏమిటవి? కోశాహ. కోశాహ అంటే బహువచనం. ఏమి? కాబట్టి ఇక్కడ ఏమిటి మనకి? అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, ఇంకా మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం. అర్థమైందా? ఎన్ని కోశాలు మొత్తం వచ్చాయి మనకి? ఇప్పుడు 5 కోశాలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కోశాహ తైః ఆవృతః, తైః కోశముల చేత. ఏమి తైః అంటే ఆ పంచకోశముల చేత ఆవృతః
అంటే ఏమిటి? కప్పబడి ఉన్నది. ఏమి? ఆకాశము మేఘముల చేత ఆవృతమై ఉన్నదంట. ఆవృతం అంటే ఏమిటి? అక్కడ అదే కదా, కప్పడమే ఆవృతం. కాబట్టి చెప్తున్నారు ఏమిటి ఆవృత? స్వాత్మ, తన యొక్క ఆత్మ. ఏమి? దేని చేత ఆవృతమై ఉన్నదంటే పంచకోశముల చేత ఆవృతమై ఉన్నది. అందుచేత మరి పంచకోశముల ద్వారా ఆవృతమై ఉన్నది కాబట్టి విస్మృత్య. అర్థమైందా? ఏమిటి విస్మృత్య? ఇప్పుడు మరి మనకి స్మృతి అంటే ఏమిటి? జ్ఞాపకం. అర్థమైందా? విస్మృతి అంటే మర్చిపోవడం. అర్థమైంది కదా? ఆ జ్ఞాపకం అనేది మనకి స్పష్టముగా లేకపోవడం. అర్థమైందా? విస్మృత్య అంటే స్వస్వరూప విస్మరణం. ఇక్కడ ఏమిటి? ఆత్మ యొక్క విస్మరణం, బాహ్యమైనటువంటి ప్రపంచం యొక్క జ్ఞాపకం. అర్థమైందా? స్వాత్మ యొక్క విస్మరణ. విస్మృతి అంటే విస్మరణ. కాబట్టి సంస్కృతి వ్రజే చెప్తున్నాడు అనమాట. ఆ ప్రకారముగా సంశ్రుతి అంటే ఏమిటి? సమ్యక్ శృతిం సంస్కృతి. నేను చక్కగా సృష్టి, జనం, మరణం ఇత్యాది ప్రాప్త సంసారం వ్రజేత్ గచ్చేత్ పొందుతున్నాడు. అర్థమైందా? వ్రజేత్ అంటే గచ్చేత్. గచ్చేత్ అంటే ఏమిటి? పొందుతున్నాడు. దేనిని పొందుతున్నాడు? సంస్కృతి పొందుతున్నాడు. సంస్కృతి అంటే ఏమిటి? జనన మరణ రూప సంసార బంధం ఏమి పొందుతూ ఉన్నాడు. దేని చేత? స్వాత్మ విస్మృత్య. తెలియదు కదా. కాబట్టి స్వాత్మ అంటే తన యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని విస్మృత్య. అది మరి ఎందుకు విస్మృత్య అంటే ఈ పంచకోశముల చేత అది ఆవరింపబడి ఉన్నదని. అది కాబట్టి చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఎన్ని కోశాలు ఉన్నాయి లెక్క తెలియదు కదా. ఏమి అనుకునే కోశాలు? 1 2 మనోమయ, 3 జ్ఞానం. అది ఫస్ట్ ఏమిటంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, వాసన్యం. అర్థమైంది కదా. పరాశ కొట్టాక చెప్తున్నారు. మరి కోశ శబ్దాభిధయిత్వే కారణమాహ. కోశై ఆవృత అంటే ఏమిటి? ఆచ్ఛాదిత. కోశవత్ ఆచ్ఛాదిత. కోశం అంటే ఏమిటి? మరి మనకి ఇక్కడ ఏమి? ఒక కత్తి మనం పెట్టుకుంటాం మొదల, దానికి ఏంటది? కోశం. అర్థమైంది? వర. అదే అంటే దానికి కవచం, అది కోశం అన్నమాట. అది కోశం. అది కోశం అంటే ఏమిటి? ఆ యొక్క మనము పైకి కనబడకుండా ఆచ్ఛాదం చేస్తాం. అందుకని ఆ కత్తి ఎలాగైతే వరలో పెడతామో, అది ఎలాగైతే మనకు కనపడదో ఆ ప్రకారముగా ఈ పంచకోశముల చేత ఆత్మ తప్పబడి ఉన్నది. ఏమిటి మరి ఈ పంచకోశములు? ఏమి? అది కూడా మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఏమి? కాబట్టి కోశో యథా కోశకార కృమేర ఆవరకత్వేన క్లేశహేతు చెప్తున్నాడు. కోశకార ఏమి? కృమేహే ఆవరకత్వేన క్లేశహేతు. ఇదేం చేస్తుంది? ఇది కష్టాన్ని కలిగిస్తుంది. అర్థమైందా? ఇది ఏం చేస్తుందంటే కష్టాన్ని కలిగిస్తుంది. ఏం కష్టాన్ని కలిగిస్తుంది మరి అంటే, ఈ యొక్క ప్రకృతిలో ఏ విధమైనటువంటి మనకి సుఖాలు దుఃఖాలు కలుగుతూ ఉన్నాయో ఇవి శాశ్వతం అనుకోండి, మనకి రూపాన్ని చేస్తాయి. వీటికన్నా ప్రత్యేకమైనటువంటి శక్తినిచ్చే ఆత్మ ఒకటి శాశ్వతము అన్నటువంటి విషయాన్ని కలుగుజేయదు. కాబట్టి ఇవి మనకు శాశ్వతమనే భావాన్ని మనకు కల్పిస్తుంది. కాబట్టి వాటితో మనకి ఏదైనా సంబంధం కొంచెం వీడిందంటే దుఃఖము కలిగిస్తుంది. అదే అర్థమైందా? అందుకని ఈ ప్రకారముగా ఏవం అన్నాదయోపి
అద్వయానందత్వాత్ ఆవరకత్వేన ఆత్మనః క్లేశహేతుత్వాత్ కోశాః ఇత్యుచ్యంతే. అర్థమైందా? చెప్తున్నాడు. ఖడ్గ వరక చర్మని యథావా కోశ శబ్ద. ఏమి కోశ శబ్దానికి ఏమిటి? ఖడ్గము. ఖడ్గ ఆవరక చర్మని తెలియనివాడికి అనమాట. అర్థమైందా? ఏమంటే తెలియదు కదా. ఖడ్గాన్ని కప్పినటువంటి చర్మం, అదే కోశ శబ్ద తీసుకోమన్నాడు. తథా అత్రాపీతి జ్ఞేయం అని ఈ విధంగా అత్ర తెలుసుకోమన్నాడు. ఏమి ఇంకో దగ్గర మళ్ళీ వెళ్ళినప్పుడు ఉంటుంది, అది కప్పడమే అనుకోండి, అది ఒకటే అనమాట. ఏమి నిధి కూడా మనం కోశాగారం అంటాం. అర్థమైందా? కోశాగారం. కోశాగారం అంటే కోశాధికారి ఎవరయ్యా దీనికి అంటారు. అర్థమైందా? సెక్రటరీ ఎవడు, కోశాధికారి ఎవడు, ప్రెసిడెంట్ ఎవరు, ఇది అనమాట. ఆయన కూడా దాన్ని రక్షిస్తుంటాడు. ఆ డబ్బులు పెట్టి పైన రక్షకుడు. సరే, ఈ ప్రకారంగా మేము చెప్తున్నారు. ఇప్పుడు చెప్తూ ఇక అద్వయానందత్వ ఆవరకత్వేన ఏమి రెండవది లేనటువంటి పరమాత్మ యొక్క తప్పబడి ఉండి చేత పరమాత్మని ఆత్మనః క్లేశహేతుత్వాత్తు పరమాత్మకి ఇది క్లేశ కారణం తెలుసుకోవడానికి కష్టదాయకమైంది కాబట్టి కోశాః పంచ ఇతి ఉచ్యతే చెప్పబడి ఉచ్యంతే. ఇప్పుడు మనం ఈ మంత్రం ద్వారా ఈ శ్లోకం ద్వారా తెలుసుకున్నది ఏమిటి అంటే పంచకోశం. అర్థమైందా? ఈ కోశములన్నీ ఆత్మని తెలియకుండా చేస్తూ ఉంటాయి కాబట్టి జనమరణ ప్రవాహ రూప దుఃఖ రూపంలో మనం అనుభవిస్తున్నాం కాబట్టి కోశవత్తు ఆఖ్యాద్యతీతి కోశాః అని చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పబోతున్నారు అంటే ఏమిటి ఈ కోశములు? మనము ఒక జిలేబీ తయారు చేశారన్నాం, పేరేమి జిలేబీ. మరి ఆ జిలేబీకి ఏంటి వేయాలి? ఇందులో ఏంటంటే జిలేబీలో ఏం చీజులు ఉన్నాయో తెలుసుకోవాలి కదా మొట్టమొదట. అర్థమైందా? లడ్డు చేస్తున్నాం, గులాబ్ జామ్ చేస్తూ ఉన్నాం, అర్థమైందా? పాయసం చేస్తున్నా, వడలు చేస్తున్నా. మరి ఏమి పేర్లు అయితే ఉన్నాయి కానీ మరి తెలుసుకోవాలంటే అందులో ఏమేమి వేస్తే అవుతాడు, వడవుతుంది, ఏమి వేస్తే పాయసం అవుతుంది, ఏది వండితే జిలేబీ అవుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలి కదా మనం. చీజ్ చెప్తున్నాడు ఇప్పుడు. పంచకోశాలు ఏమున్నది? మైదా పిండి ఉందా, లేకపోతే గోధుమ పిండి ఉందా, అర్థమైందా? చీనీ ఉందా, పంచదార ఉందా, యాలకులు ఉన్నాయా, జీడిపప్పు ఉన్నాయా? ఇవి చెప్తున్నాడు. ఇప్పుడు ఏమున్నాయంటే పంచకోశాలంటే ఏమి చెప్తున్నాడు ఇప్పుడు. తేషాం కోశానాం స్వరూపాన్ని క్రమేణ ఉత్పాదయతి. తేషాం పంచకోశానాం ఆ ఐదింటి యొక్క స్వరూపములు క్రమేణ వరుసగా ఉత్పాదయతి చెప్పబడుతున్నది. ఏమి శ్లోకంలో ఏ వరుసగా ఇచ్చారో ఆ వరుసగా ఇప్పుడు చెప్పబడుతున్నది. స్యాత్ పంచీకృత భూతేర్థః, స్యాత్ పంచీకృత భూతోర్థః దేహః స్థూలోన్న సంజ్ఞకః లింగే తు రాజసైః ప్రాణైః ప్రాణః కర్మేంద్రియైః సహ. చెప్తున్నాడు. స్యాత్ పంచీకృత భూతోత్థో దేహః స్థూలో అన్న సంజ్ఞకః లింగే తు రాజసైః ప్రాణైః ప్రాణ కర్మేంద్రియైః సహ. అది పంచకోశములు అనే సంజ్ఞలో మన కోశముల్లో ఉన్నటువంటి వస్తువులు ఏమిటో చెప్తారు. ఒక్కో కోశంలో ఏ వస్తువులు ఉన్నాయి. పంచీకృత భూతోత్తః ఏమి? ఏమి పంచీకృతం? పంచీకృతం అంటే మనం చెప్పుకున్నాం కదా. ఏమి? ఆకాశాన్ని 2 భాగాలు చేసి అందులో అర్ధ భాగాన్ని 4 భాగాలు చేసి అలాగే 5 4 20 అయినాయి. ఆకాశాన్ని మళ్ళీ ఈ 4లో సర్ది ఆ 4లో ఉన్న 4 తెచ్చి ఇక్కడ పెట్టి ఇది పంచీకృతం. ఆ పంచీకృత భూత ఉత్థః దేహ. ఏమి? ఈ శరీరము మనకి ఎట్లా వచ్చిందంటే పంచీకృత భూతములు చేసిన తరువాత ఇది ఏర్పడింది శరీరం. ఏమి? దేహ అవుతున్నది.
అయితే ఇదేమిటి? స్థూల. స్థూలం కనబడిందంత చెరుకు ఉంది. రసం గోతులోకి పోతుంటాడు మిషన్ తిప్పేటప్పుడు, కానీ పిప్పి మాత్రం బళ్ళు పెరిగిపోతుంటుంది. కాబట్టి స్థూలం అంటే అదేమి పిప్పంతా స్థూలమే. ఆ ప్రకారంగా ఈ స్థూలం ఏమి, ఇది స్థూలం కనబడుతుంది మనకి. ఇది ఎలాగ మరి? అన్న సంజ్ఞక. ఏమి? దీనికి అన్నమయ కోశమని సంజ్ఞ అంటే పేరు చెప్పబడుతున్నది. అంటే ఏమి తేలింది మనకి ఇప్పుడు? తాత్పర్యం, ఈ స్థూల దేహం అనేది అన్నమయ శరీరం అని చెప్పబడింది. అంతే కదా మరి, అన్నమయ శరీరమే కదా. ఇప్పుడు అన్నం తగ్గిపోయిందో శరీరం క్షీణిస్తూ అర్థమైందా? అందుకని మళ్ళీ అన్నం తింటుంటే పెరుగుతూనే ఎన్నో ప్రకృతి వైద్యాలు చేస్తూనే ఉంటుంటాం. 60, 70, 80, 90 వచ్చినాక అక్కడికి వెళ్ళి నెల 2 నెలలు ఉంటాం. మళ్ళీ సంవత్సరానికి మామూలే. అర్థమైందా? మళ్ళీ సంవత్సరానికి పోవడం, మళ్ళీ స్థూలం సూక్ష్మం చేస్తూనే ఉంటుంటాం, కానీ అది స్థూలం తయారవుతూనే ఉంటుంటుంది. వచ్చింది కూడా. కాబట్టి ఇది అన్న సంజ్ఞగా. ఇది ప్రకృతి వైద్యం ఎలా సంవత్సరం ఉండాలి. మనం 20 రోజులు 40 రోజులు ఉన్నామంటే ప్రకృతి వైద్యంలో చక్కగా బాగా ఉంటుంది. ఎక్కడ ఏ జబ్బున్నా అవన్నీ పోతాయి. అర్థమైందా? అందుకని ప్రకృతి వైద్యం మంచిదే. మరి ఇక్కడ ఉంటే ఏదో ఒకటి తింటుంటాం. అర్థమైందా? అక్కడ ఉంటే ఇంకేం ఉండదు కదా. ఇవన్నీ నిబంధనలు ఉంటాయన్నమాట. అది కాబట్టి మరి ఈ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? రాక్షసుల నుంచి అన్నం. పర్జన్యాదన్న సంభవ. ఏమి? వర్షం నుంచి ఏమొచ్చింది? అన్నం వచ్చింది. యజ్ఞాద్భవతి పర్జన్య, పర్జన్యాదన్న సంభవ. అన్నాద్భవంతి భూతాలు. అన్నం వలన ఈ భూతాలన్నీ, వర్షం వలన అన్నము ఏమి. కాబట్టి ఇంకా వర్షం వల్ల డైరెక్ట్గా పడుతుందా? వర్షం వల్ల ఏమిటంటే ఈ చెట్లన్నీ సస్యశ్యామలంగా అవుతున్నాయి. అర్థమైంది కదా? అందుచేత అన్నం. వర్షం లేకపోతే అన్నం ఏమి? వర్ష నిమిత్తంగా సస్యముల అభివృద్ధి నుండి ఫలాన్ని ఇస్తూ ఉంటాయి. వర్షం లేకపోతే అన్నం మనకి కరువైపోతుంది. అందుకే వర్షం వల్ల అన్నం. అందుకే వాసదీభ్యో అన్నం. శుద్ధులు ఏం చెప్తుంది? వాసదుల వల్ల మనకేం జరుగుతుందంటే అన్నం కలుగుతుంది. అందుకని అన్నం. అన్నము అంటే అర్థం ఏమిటి? ఏమిటి అన్నం? కేవలం బియ్యమే అన్నమా? మనం తినేదల్లా అన్నమే. పప్పు తిన్నా అన్నమే, కూర తిన్నా అన్నమే, పళ్ళు తిన్నా అన్నమే, పాలు తాగినా అన్నమే. అర్థమైందా? ఏది తిన్నది అన్నమే. ఏమి? ఎందుకు ఏది తిన్నా అన్నం ఎలా మరి చెప్పుకోవాలంటే ఏమి? మనకు వర్షం వల్ల సస్యాలన్నీ చక్కగా వెళ్ళి ఆ సస్యం నుంచి ఉత్పత్తి అయిన దాని పేరు అన్నం. ఏమి? మొత్తం అన్నము అన్నప్పుడు సమస్తమైనటువంటి ఔషధులు అన్నమే. ఏమి? వనస్పతులు అనేప్పుడు ఔషధం. ఏమి? వనస్పతులు అంటే ఔషధాలు. అందరూ వాటి తింటే పోయింది అయిపోవాలి. అదంతే వేసుకోవాలి. మోతాదు డాక్టర్ గారు ఎంత చెప్పారో అంతే వేసుకోవాలి. అన్నంగా పర్వాలేదు, కొంచెం ఎక్కువ తినేసి కాసేపు ఊగినా నడిచినా అరిగిపోతుంది. అర్థమైందా? అందుకని అన్నము అనేది ఏమిటి అంటే మనకి ఓషధీభ్యో అన్నం. అన్నాత్ ప్రాణ నేను సవాయేవ పురుషో అన్న రసమయ అని తైత్రీయ ఉపనిషత్తు మనకి చెబుతారు. సవా ఏష పురుషో అన్న రసమయ. అందుకని ఈ స్థూల దేహం ఈ యొక్క అన్నమయ కోశం. అన్నంతో ఉత్పత్తి అవుతుంది కాబట్టి అన్నమయ కోశం అని చెప్పినారు. స్యాత్ పంచీకృత భూతేతో భూతోత్థో దేహ స్థూలో అన్న సంజ్ఞగా అది చెప్పేసినారు. ఒకటి శరీరాన్ని చెప్తారు, అన్నమయ కోశాన్ని. ఇప్పుడు రెండోది చెప్పబోతున్నాడు.
లింగే తు రాజసైః ప్రాణైః ప్రాణః కర్మేంద్రియైః సహ అన్నాడు. లింగే తు రాజసైః ప్రాణైః ఏమి మన ప్రాణ కర్మేంద్రియైః సహ చెప్పినాడు. కర్మేంద్రియై సహ ప్రాణ. అర్థమైందా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? ఇప్పుడు ప్రాణమయ శరీరం. ఇప్పుడు అన్నమయ శరీరంలో ఏమున్నది అని తెలిసిపోయింది అందరికీ. మనం తినే పదార్థాలన్నీ అన్నమే, దాంట్లో ఇంకేం లేవు. ఏం తింటూ ఉన్నాము? లడ్డూలు కానీ జిలేబీలు కానీ పాయసాలు కానీ అన్నం కానీ వాళ్ళు కానీ ఇవన్నీ అన్నమయ శరీరంలో ఉంటాయి. అది అందులో వస్తువులే. అది ప్రాణమయ శరీరంలో ఏమున్నాయి అది చెప్పబోతున్నాడు. లింగే తు రాజసైః ఇప్పుడు చెప్పబోతున్నాడు మనకి. ఇంతకుముందు మనకి స్థూల శరీరాన్ని చెప్పాడు. ఇంతకుముందు ఏం చెప్పాడు? ఈ లింగము అంటే ఏమిటిది? సూక్ష్మ శరీరం. అర్థమైందా? లింగం అంటే మరి ఈ లింగంలో నేను చెప్పుకున్నామా నిన్న? స్థూల శరీరములో ఏముంటాయో తెలుసు కదా, నేను చెప్పుకున్నా లేదా? అందుకే లింగే ఉదాహరించేశాడు. స్థూల శరీరం ఏముంటాయి చెప్పండి? ఇంకా మరోది మూడు పంచకాలు. ఒకటి కర్మేంద్రియ పంచకం, రెండు జ్ఞానేంద్రియ పంచకం, మూడు ప్రాణ పంచకం. అదైందా? ఏమి 3 5 15 మనస్సు బుద్ధి మొత్తం ఏమి? ఆ 17లో మనకి లింగేతు లింగ శరీరం నందు ఉన్నటువంటి ఈ 17 తత్వాన్ని ఏమంటాం మనము? లింగ శరీరం అథవా సూక్ష్మ శరీరం. ఏమి? సూక్ష్మ శరీరం అనొచ్చు, లింగ శరీరం అనొచ్చు. ఇందాకేం చెప్పాడు? స్థూలు అనేసినారు పై శ్లోకం. ఇప్పుడు లింగే అన్నారు. లింగే అంటే సూక్ష్మ శరీరమునకు సంబంధించినటువంటి కర్మేంద్రియములు. అది ఎక్కడి నుంచి వచ్చాయో అది అప్పుడు మనం చెప్పుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చే కర్మేంద్రియాలు ఎలా పుట్టాయి? పంచభూతముల యొక్క రజోగుణం నుండి కర్మేంద్రియం పుట్టాయి. అందుకే ఇక్కడ శ్లోకములు రాజసైః గుణైః అన్నాడు. అర్థమైందా? ఆ ముందు గుర్తు పెట్టుకుంటాం అనుకో, ఈ శ్లోకం వచ్చేసరికి అవన్నీ వస్తాయి. రాజసైః గుణైః రజోగుణమునకు సంబంధించినటువంటి కర్మేంద్రియైః. ఏమి? ఆ కర్మేంద్రియములతో సహా అంటే కర్మేంద్రియములతో పాటు ప్రాణ. ప్రాణం దేన్ని పుట్టింది? ప్రాణం ఏ గుణం నుంచి పుట్టింది? ప్రాణం అది ఏమి? పంచమహాభూతముల యొక్క సమష్టి రజోగుణం నుంచి ప్రాణం పుట్టింది. చెప్పుకున్నాం కదా మన పంచ మహాభూతముల యొక్క ఏమి? సమష్టి రజోగుణము నుండి ఏం పుట్టింది? ప్రాణం. పంచమహాభూతముల యొక్క వ్యష్టి రజోగుణం నుంచి ఏం పుట్టాయి? కర్మేంద్రియాలు పుట్టాయి. అర్థమైందా? అందుకే శ్లోకములో లింగేతు సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి ఏమి అవయవాలలో రజోగుణమునకు సంబంధించినటువంటి వాటి ద్వారా పుట్టినటువంటి ఏమి కర్మేంద్రియములతో సహా ప్రాణం కలిసి ఏమి ప్రాణమయ కోశమైంది. కర్మేంద్రియములు 5, ప్రాణము 1. ఈ 6 కలిసి ఏమైనాయి? ప్రాణమయ కోశం. అర్థమైంది కదా? ప్రాణమయ కోశములు ఏముంటాయి అంటే ఏమని చెప్పుకోవాలి? కర్మేంద్రియములు 5, ప్రాణము 1. ఈ 6 కలిసి ప్రాణమయ కోశం అనబడును. అర్థమైందా? ఏమి? అది అన్నమాట. అందుకే చెప్పాడు లింగేతు రాజసైః ఏమి? ప్రాణైః ప్రాణ కర్మేంద్రియైః సహా. ఏమి? అందుకోసం పంచీకృత భూతోక్త దేహ స్థూల అన్నసంజ్ఞక అని అది పైన చెప్పాడు, కింద చెప్పాడు. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క శ్లోకంలో మనకి ఏమి సిద్ధించిందంటే ఏమి 34లో
దేహం అనేది అన్నమయ శరీరము. ఈ సూక్ష్మ శరీరం సంబంధించినటువంటి కర్మేంద్రియాలు ప్రాణము కలిసి 6 కలిసి ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశంలో ఏమున్నాయి అడిగారు అనుకోండి ఎవరైనా, అప్పుడేం చెప్పాలి? అర్థమైందా? ఈ రోజు మనం 2 రోజులు మననం చేసుకున్నాం అనుకోండి, జ్ఞాపకం ఉంటుంది. అర్థమైంది? మనకున్నవి కాగితం మీద రాసుకొని వెళ్ళిన తర్వాత కర్మేంద్రియములు 5 ప్రాణము కలిసి ప్రాణమయ కోశం ప్రతి బోర్డు మీద రాసుకోవాలి, కొనసార్లు పెట్టుకోవాలి. అర్థమైంది? వాడు చేస్తూ ఆ బోర్డు చూస్తూ ఉంటుంటే రోజు 10 రోజులు చూసి సరిపోవాలి. ఇక మమ్మల్ని 11 రోజులు చూడబుద్ది ఇది మన మనసుకు వచ్చేస్తుంది. అర్థమైంది కదా? అదే మరి. సరే, ఇప్పుడు చెప్తున్నారు 35వ శ్లోకం. సాత్వికైర్ధీంద్రియైః సాకం విమర్శాత్మా మనోమయః తైరేవ సాకం విజ్ఞానమయో ధీర్నిశ్చయాత్మికా. చెప్తారు. సాత్వికైః ధీః ఇంద్రియైః సాకం విమర్శాత్మ మనోమయ. మనోమయ కోశంలో ఏమేమి ఉన్నాయో అవి చెప్పిస్తున్నాయి. అర్థమైందా? శ్లోకంలో ఏం చెప్పాడు మనకి? మనోమయం అంటే ఏమిటి? విమర్శాత్మ. ఏమంటే సంశయాత్మ. మనోమయం అంటే ఏమిటి? మనస్సు అంటే సంశయాత్మ. అర్థమైందా? మనస్సు అంటే సంశయాత్మ. అటువంటి మనోమయం చెప్తారు. ఇక్కడ సాత్వికైః చెప్పారు. సాత్వికైః అంటే సత్వగుణం. అర్థమైందా? ఇక్కడ ముందు రిపీట్ వస్తుంది ఒకసారి. పంచమహాభూతముల యొక్క మనకి పంచమహాభూతముల యొక్క సమష్టి సాత్వికాంశం నుంచి పుట్టిన వస్తువు ఏమిటి చెప్పండి? అధీనం. అంతఃకరణం. ఆ అంతఃకరణములో మనస్సు ఏది అనబడుతుంది? అది సంకల్ప వికల్పాత్మకమైన వృత్తి ఉన్నప్పుడు మనస్సు అనబడుతుంది. కాబట్టి శ్లోకంలో విమర్శాత్మక మనోమయ. అది ఎక్కడది? సాత్వికైః పంచమహాభూతముల యొక్క సమష్టి సాత్వికాంశం నుంచి పుట్టినది ఏమిటంటే మనస్సు. అర్థమైందా? మళ్ళీ మీరు ఒకసారి రిపీట్ అది పాపి. కాబట్టి ఆ మనస్సు ఇప్పుడు ఏమిటి? పంచమహాభూతముల యొక్క వ్యష్టి నుంచి ఒక్కొక్కటి పుట్టిన వాడు ఏమంటారు? సాత్వికాంశం నుంచి పుట్టినవాడు. పంచమహాభూతముల యొక్క వ్యష్టి అంటే ఒక్కొక్క భూతము సాత్వికాంశం నుంచి పుట్టినటువంటివి ఏమి? జ్ఞానేంద్రియాలు. అది అన్నమాట. దీహి అన్నారు ఇక్కడ. దీహి అంటే ఏమిటి? జ్ఞానం. శ్లోకములో దీహి ఇంద్రియైః అన్నారు కదా. దీహి అంటే జ్ఞానము, జ్ఞానేంద్రియైః. కదా అది 35వ శ్లోకం అన్నమాట. సాత్వికైః ధీంద్రియైః. ధీ ప్లస్ ఇంద్రియైః ధీంద్రియైః. అందుకే చెప్తున్నారు. సాత్వికైః ఏమి? ఈ బుద్ధీంద్రియైః అనండి, ధీయేంద్రియం అనండి, జ్ఞానేంద్రియం అనండి. అవి ఇక ఇవి 5 ఉన్నాయా? ఏమైంది? జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు చెప్తున్నారు ఆ జ్ఞానేంద్రియాల శాఖం అంటే ఏమిటి? దానికి సహ అన్నా శాఖమన్నా ఒకటే. శాఖమన్నా వెంటే, సహా అన్నా వెంటే, దానితో అని. దానితో కూడి మనోమయం ఏమంటే అంతకన్నా మనస్సు కలిసి ఈ 6 ఇంద్రియాలు మనోమయమైందంటే మనస్సు జ్ఞానేంద్రియాలు 5 కలిసి ఏమైంది? మనోమయ కోశమైంది. మనోమయ కోశంలో ఏమున్నాయి అంటే ఏం చెప్పాలి? జ్ఞానేంద్రియాలు 5 ప్లస్ మనస్సు. ఈ 6 కలిసి ఏమైంది? మనోమయ కోశం. అర్థమైందా? ఇది ఇప్పుడు చెప్పబోతున్నారు. ఇంకా ఇప్పుడు 3 అయినాయా? అన్నమయము, ప్రాణమయము, మనోమయము. ఇంకేమున్నాయి? విజ్ఞానం చెప్తున్నారు. తైరేవ సాకం విజ్ఞానమయో దేహి నిశ్చయాత్మిక. ఏమి?
విజ్ఞానమయ కోశం. విజ్ఞానము అంటే ఏమిటి? బుద్ధి. ఏమి విజ్ఞానం అంటే? బుద్ధి. అది బుద్ధి అంటే ఏమిటి? దేహి. దేహి అన్నా బుద్ధి అన్నా అది ఏం చేస్తుందని? బుద్ధికి ఏం గుణం ఉంది? నిశ్చయాత్మక. అర్థమైందా? బుద్ధికి ఉండే గుణము నిశ్చయాత్మిక. అందుకని నిశ్చయాత్మిక దిహి ఏమి? నిశ్చయాత్మకమైన బుద్ధి దేనితో కూడినప్పుడు విజ్ఞానమయ కోశమైంది అంటే తైహిరేవ సాకం. పూర్వం చెప్పిన జ్ఞానేంద్రియాలు 5. తైహి అంటే ఆ జ్ఞానేంద్రియాలను ఈ బుద్ధి కలిసి విజ్ఞానమయమైంది. అర్థమైందా? ఇంతకుముందు విజ్ఞానము మా మనోమయము మనస్సును జ్ఞానేంద్రియాలు కలిసి ఏమైంది? మనోమయమైంది. ఇప్పుడు బుద్ధిని జ్ఞానేంద్రియాలు కలిస్తే ఏమైంది? ఇంద్రియాలు అవే ఏమి దానికి దీనికి. అర్థమైందా? అది అది చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రకారముగా మనకి ఇప్పుడు ఎన్నైనాయి? 4 తెలుసుకున్నాం. పంచకోశాల్లో ఇప్పుడు మనకి 4 ఎలా తయారైనా తెలిసినాయి. అర్థమైనా? ఎంతవరకు తెలుసుకుంది ఏమిటి అంటే వాటి తయారీ తెలుసుకున్నాం. అది ఏం పనులు చేస్తున్నాయో వాటి తయారీ మళ్ళీ ఉంచుకోవాలో పిలిపించుకోవాలో దాని సంగతి తర్వాత. స్వీట్ తయారు చేయడం ఎలాగనేది 2 ముగ్గురు తయారు చేసినారు. ఇక తినేదానికి డాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది ఈ రోజుల్లో. అర్థమైందా? తిన్నారు మన రోజులు తినేవాళ్ళని నేను పోగలరు. ఎక్కువైపోయిన చికాకే తక్కువైన చికాకే. అర్థమైందా? ఇప్పుడు అందుకని వాటి యొక్క విషయాలు మళ్ళీ మనకి ఏమి విచారించాలి. తినడానికి యోగ్యమా అయోగ్యమా ముందు తయారు చేయడం తెచ్చుకోవాలి. అర్థమైందా? ఆ తర్వాత అది తినడానికి యోగ్యం అయోగ్యం అనేది తెలుసుకోవాలి. మరి అది ఎంతవరకు తినాలని తెలుసుకోవాలి. అర్థమైందా? అదే అన్నమాట. ఆ ప్రకారముగా ఈ పంచకోశాల నిర్మాణం తెలుసుకోవాలి. ఈ పంచకోశాలు మనం స్వీకరిస్తే మనకు వచ్చిన హాని ఏమిటి తెలుసుకోవాలి. పూర్తిగా పంచకోశం విడిచిపెడితే వచ్చిన లాభం ఏమిటి తెలుసుకోవాలి. అర్థమైందా? ఇవన్నీ చెప్తాడు. సరే, ఇప్పుడు 4 తెలుసుకున్నాం. ఇంకా చెప్పబోతున్నాడు. కారణే సత్వమానందమయ మోదాదివృత్తిభిః తత్తత్ కోశైస్తు తాదాత్మ్యాత్తు ఆత్మా తత్తన్మయో భవేత్. చెప్తున్నాడు ఇప్పుడు. కారణే సత్వమానందమయో మోదాదివృత్తిభిః తత్తత్ కోశైస్తు తాదాత్మ్యాత్తు ఆత్మా తత్తన్మయో భవేత్. మొట్టమొదటి చెప్పాడు ఏమి? స్థూల దేహం చెప్పినాడు. తర్వాత చెప్పినటువంటి 3 కూడా సూక్ష్మానికి సంబంధించి చెప్పాడు. అర్థమైందా? ఇప్పుడు చెప్పబోతున్నాడు కారణే కారణదేహం. అర్థమైందా? కారణం అంటే అది ఇప్పుడు చెప్పబోతున్నాడు మనకి. ఏమి? కారణదేహాన్ని చెప్తున్నాడు. ఏమిటి కారణం? కారణం ఏమిటి మనకి? ఏది కారణం చెప్పాలి? ఏది కారణం? అవిద్య. అర్థమైందా? అది చెప్పబోతున్నాడు. కారణ శరీరభూతాయా అంటే అవిద్యాయా. ఏమి? అది ఉన్నంత వరకు 2 వస్తూనే ఉంటాయి. ఎంతవరకు కారణ శరీరం ఉందో అంతవరకు సూక్ష్మ శరీరము ఉంటుంది. సూక్ష్మ శరీరం ఊగులాడుతుందా? దీనికి ఏదో శరీరం ఉందా? మనుష్య శరీరము, పశు శరీరము, దేవ శరీరము ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి కారణ శరీరం ఎప్పుడు నష్టమైందో సూక్ష్మ శరీరం అప్పుడు పుట్టడానికి అవకాశం. ఇంకా సూక్ష్మ శరీరం లేకపోతే స్థూల శరీరం ఎందుకు? ఏమీ లేదు. డబ్బా పెట్టుకుని అన్నారు అంట. ఆ డబ్బాలో పప్పు ఉప్పు ఏమి చెప్పుకుంటూ పెట్టుకుంటే ఆ డబ్బా పని. కానీ తిరిగి ఆ డబ్బా ఇలా పెట్టుకొని ఎందుకని ఏదో 4 రోజులు వదలలే కూర్చుకొని ఇంకా అది ఎక్కువ మళ్ళీ వస్తువు డబ్బాలు ఎక్కువైతే ఈ డబ్బా తీసి ఏం చేస్తాం? అది ఇస్తలేతే అమ్మ ఏం డబ్బా నీకు అవసరం ఉందా? మా ఇంటి జరుగుతుంది పట్టుకెళ్ళి అంటాం. అప్పుడు అర్థమైందా? ఆ ప్రకారంగా మరి అందులో కారణం లేదు, సూక్ష్మం లేదు, 2 లేదు. కాబట్టి ఆ డబ్బా బయలుపరిస్తాం. అలాగనే ఏమి
కారణం అంటే అవిద్యాయాం ఎన్ మలిన సత్వమస్తి తన్మోదాది వృత్తి. అవిద్య ఏమిటది? మలిన సత్వ ప్రధానమైనటువంటిది చెప్పినాడు పూర్వం. ఎవరు? జీవుడు. అవిద్యని ఉపాధిగా చేసుకున్నాడు. ఆయనకు ఉపాధి ఏమిటంటే మలిన సత్వ ప్రధాన. శుద్ధ సత్వ ప్రధాన ఈశ్వరుడైనాడు, మలిన సత్వ ప్రధాన జీవుడైనాడు. ఏమిటి కాబట్టి ఆ వాని ఎందు ఏమి ఈ వృత్తులు ఉంటాయి, మోదాది వృత్తులు. అర్థమైందా? కానీ ఏముంటాయి? మోదాది అంటే ఏమిటి? మోదాది అంటే ప్రియము, ఏమి మోదము, ప్రేమము. ఏమి ప్రియము, మోదము, ఈ మూడు ఉంటాయి. మోదాది వృత్తి ఇది అన్నమాట. ఏమి దీనిలో ఉండేవి? మోదాదు ప్రియం. ప్రియము అనుకూలంగా ఉన్నప్పుడు ప్రియంగానే ఉంటుంది. ఏదైనా ప్రియం అన్నమాట. మన నేత్రాలు చూడడానికి ముచ్చగా ఉండాలి. అర్థమైందా? ఏదైనా మంచి తెచ్చాను ఒక డిజైన్, అందులో ఇంకా డిజైన్ ఇంకా వేరే బాబు వెరైటీ ఉంటే ఇంకా ఉంటుంది. అది కూడా ఇంకా ప్రియంగా ఉంటుంది. అర్థమైందా? ఆ ప్రియం ఎప్పుడైందో మోదం వస్తుంది. ఎవరు సంతోషం, దానివల్ల ఇంకా ప్రమోదం, మహా ఆనందం అనమాట. ఎంత ప్రియంగా ఉంది ఈ వస్తువు అంట. అది నాలుగు మీద పెట్టినప్పుడు మోదముగా, ప్రమోదముగా, ఏమి ఆనందంగా ఉంటుంది. అర్థమైందా? అలాగే ఎంత ప్రియంగా వస్తువులను చూస్తాం. ఆ వస్తువు ఎప్పుడు కొన్నామో దాని మీద మోదం పడుతుంటారు. లేకపోతే కొట్లో ఉన్న వస్తువులని మేము మోదమా? ఏమి ప్రియంగా ఉంటాయి అంతేగాని ఏమి ఆ వస్తువు కొని మనం తెచ్చుకునేసరికి ఇక ఆ వస్తువుని అలంకారం చేసుకోవడము, ఆ వస్తువుని తిరగడము, ఆ వస్తువుని పెట్టుకోవడము, పెట్టుకుంటే ఎంత ఆనందం. ఇవన్నీ ఎక్కడ వచ్చినాయి అంటే ఆ కారణ శరీరమైనటువంటి అవిద్యాయాం మలిన సత్వ ప్రధానం నుండి పడిన వృత్తులు అనమాట. ఆ వృత్తులే ఇది ఏమి ఆనందమయ కోశం. అర్థమైందా? ఏమి మలిన సత్వ ప్రధానమునందు అంటే అవిద్య ఎందు పడినటువంటి ప్రియము, మోదము, ప్రమోదము అన్నటువంటి వృత్తి ఏమి ఎప్పుడైతే పడిందో అది ఆనందమయ కోశం. అంతేగాని నిజంగా ఆనందం కాదు. నిజమానందం ఎల్లప్పుడూ ఉండాలి. ఉంటాడా? ఉంటాడా? ఉండదు కదా. నిజానందం దానికే వేటి. కానీ ఏమి అయితే అంటాడు ఆనందం అన్నా కదా ఇక్కడ ఆనందం ఎందుకు కాదు? మళ్ళీ ఇదే ఆత్మ అనుకోవచ్చు కదా. ఆనందమయ కోశము ఆత్మగా ఎందుకు తీసుకోకూడదు అంటాడు పరమాత్మగా. మరి ఈ కోశం నీకేమడ్డింది? నాలుగు కోశాలంటే ఏమడ్డి ఒప్పుకున్నా. 5వ కోశమైన ఆనందమయ కోశం మాత్రం ఆత్మీయ అనుకోవాలంటాడు. అయితే ఈ ఆనందం ఎంత ఉంటుంది? ఆ ప్రేమ, మోదము, ప్రమోదం పరిణామాలు ఉంటాయి. ఏమి ఒక వస్తువునంగా ఒకప్పుడు ప్రియంగా ఉంటుంది, మోదంగా ఉంటుంది, ప్రమోదంగా ఉంటుంది, తీసుకొచ్చి పెడతాం. మళ్ళీ నయా వస్తువు అంతకన్నా గొప్పది వచ్చిందన్నది ఈ వస్తువు మూలపారేస్తాం. ఏదో కారణం వచ్చిందని మూలపడేస్తాం. మళ్ళీ ఏం చేస్తాం? మూలపడేస్తాం. మరి ఏమైంది? నీకు ఆనందం దానితోనే ఉన్నప్పుడు ఇంకోటి నీకెందుకు? ఇంకా అర్థమైంది లేదా? ఆనందం అనేది దానితో కలుగుతూ ఉంటుంటే ఇంకోటి మరి నువ్వు ఇంకో దాన్ని అపేక్షిస్తున్నావంటే ఇదేమైంది? ఇది నిజంగా ఆత్మ ఎలాగవుతుంది? నీకు సాతిశయం ఉన్నంత వరకు అది ఏమి ఆనందమో కాదు. దానికన్నా అధికం లేదు. ఇంకొక వస్తువు నువ్వు కోరకుంటా నువ్వు దానితోనే ఉన్నావు అనుకో, సరిపోతుంది. ఒకరోజు ఎంతో అనుకూలంగా ఉన్నది ఆనందంగా వస్తువు తెచ్చుకుంటాం. ఏదో మాట పెట్టుకోవడం వస్తే ఆనందం అవుతుంది. అర్థమైంది కదా? అందుకని ఇది ప్రియము, మోదము, ప్రమోదము వృత్తుల ద్వారా ఏమి కలిగినటువంటి ఆనందము అవిద్యకు సంబంధించిందే కానీ జ్ఞానానికి. అందుకని కారణే సత్వమానందమయో మోదాది వృత్తి తత్తత్కోశైస్తు తాదాత్మ్యాత్వాత్మ తత్తన్మయో భవేత్తు. ఈ ఆనందమయ కోశము వరకపోదు. అర్థమైందా? చెప్తున్నాడు తత్తత్కోశైస్తు తాదాత్మ్యాత్. ఇది ఉంది కదా, ఆయా కోశములు సంబంధంగా తాదాత్మ్యం చెందిపోయి ఇది ఉంది కదా అవిద్యా సంబంధమైన కారణం. ఇది పంచకోశాల్లో అన్నమయ సంబంధం తాదాత్మ్యం చెప్తుంది. ఒకసారి ఏమి ప్రేమ, మోదము,
అనుకుని ఏమనుకుంటాడు, అబ్బా శరీరమే ఆత్మ, దీనికన్నా ఆత్మ ఇంకొకటి లేదంట. మరి ఇప్పుడు ఏమైనా చూసినావా, చెప్పినాడు తత్తత్ కోశయిస్తూ ఆయా కోశముల ద్వారా వాటితో తాదాత్మ్యం, వాటితో సంబంధపడుతుంటుంది. ఈ కారణ శరీరం ఊరుకు కూర్చుంది ఇది ఎప్పుడు కోతిలాగా కుక్కలాగా తిరుగుతూనే ఉంటుంటారు. ఇదేం చేస్తే ఇది వెళ్ళి అందరూ కూర్చుంది అనుకోగా దాంతో తాదాత్మ్యం అయిపోయింది అనుకో అన్నమయ్య శరీరంతో. అప్పుడు ఏమనుకోండి, నేను పోయా శరీరం కన్నా తిరగతి ఏముంది, శరీరం ఏ స్వాత్మ అంటారు. జైందారు చర్వాకులు అదే కదా పట్టుకున్నారు. చాలా విద్యా సంబంధమైనటువంటి శరీరంతో తాదాత్మ్యం చెందిపోయి ఆమెం చెప్పినారు, మరి శరీరమేవ. అందుకని రుణం కృత్వా ఘృతం వివేక్. అర్థమైంది. భస్మీభూతస్య దేహస్య పునః కుతః యాత అన్నాడు. అర్థమైంది. వారు ఎందుకు రుణం కృత్వా ఘృతం వివేక్, అప్పు చేసి పప్పుకూడు. ఎందుకంటావా, శరీరం ఆత్మ, శరీరం పోయిందా ఇంకేమీ లేదు, నీకు జన్మ లేదు పాడు లేదు. అర్థమైందా? కాబట్టి ఏదో చెప్తారు, నువ్వు ఈ జన్మలో ఎవరికైనా రుణం ఉండిపోతే వచ్చే జన్మలో రుణం తీర్చాలంటారు కదా, అది ఎందుకంటే శరీరమే ఆత్మ. అర్థమైందా? శరీరం పోతే నీకు ఇంకోటి లేదు, నాకు ఇంకోటి లేదు, నేను ఎక్కడ పోయేది లేదు, నువ్వు ఎక్కడ పోయేది లేదు. అందుకని ఎవరు ఎక్కడెక్కడ అప్పులు ఇస్తూ ఉంటుంటాడో అక్కడల్లా వాడుకొని తింటున్నాడు. రుణం కృత్వ గుర్తు వివేక్ పంచి పంచి పరమాన్నాలతో శుభ్రంగా తింటూ ఉంటుంది. ఏమి మరి భస్మీభూతస్య దేహస్య, పోయినటువంటి శరీరం కృత ఆయాత, ఎక్కడి నుంచి వస్తుందయా ఏమి, అందుకని వాడికి ఆత్మ అంటాడు. అర్థమైందా? మరి ఈ తాదాత్మ దేశం ఎలా వచ్చింది? ఈ ప్రియము, ఈ మోదము, ఈ ప్రమోదము ఏమి ఇవి దారిని పడిపోయింది. ఏమేమి శరీరం. ఇక కొంతమంది అరే శరీరం ఆత్మ అంటారు, ఏంటండి అంటారు. అసలు అదిరే శరీరంలోనూ ఒక ప్రాణం ఉంది. ఏమి ప్రాణమే ఆత్మ, కానీ శరీరం ఆత్మగా ఉంది. అర్థమైంది. వారి కొంచెం పై అంతస్తుకి అర్థమైంది కదా. కాబట్టి ప్రాణం లేకపోతే శరీరం ఉంటుందా? అరే పిచ్చివారా, నువ్వు దాన్ని పట్టుకున్నావా, వదిలేదా, నా కష్టం రా. ప్రాణమే ఆత్మ అంటుంది అనమాట. ఇంక వారి ప్రాణాన్ని ఉపాసన చేస్తూనే ఉండవు. ఓం ప్రాణాయ నమః, ఓం ప్రాణాయ నమః, నీవే పరమాత్మాయ నమః అని ఉపాసన చేస్తుంది. అర్థమైందా? వీడు ఆ ప్రాణమయ్యను వదిలిన తర్వాత ఆ ప్రాణ స్వరూపాన్ని పొందిపోయి 10,000 సంవత్సరాలు ఆ ప్రాణభావంలో ఉండిపోయి ఏమి క్షీణ పుణ్య మళ్ళీ మానవ లోకంలో వచ్చేస్తారు. అర్థమైంది కదా? అందుకని ప్రాణమయ శరీరం కూడా ఆత్మ, దాన్ని మళ్ళీ విడదీసి అని అనమాట. ఆ విధంగా ఏమి అయినా చెప్తాడు. సరే చెప్పుకున్నా. ఇప్పుడు ఇక మరికొకరికి ఏం చేస్తాడంటే, ప్రాణమయం ఎక్కడరా, ఏం ప్రాణం చేస్తుంది, ఎక్కడైనా దానికి ఉంది జడం. అది ఏమి మనస్సు ప్రేరేపిస్తేనే శరీరం ప్రాణం పోతుంది. ఏమి మనస్సు ప్రేరేపిస్తేనే శరీరము ప్రాణము ఏమి. అందుచేత ప్రాణము ఆత్మ చూస్తున్నారా, పంచకోశ నిర్మాణం వచ్చింది, పంచకోశ విచారణ కూడా వస్తుంది. ఇది ముందుకు వచ్చిందనుకో శ్లోకం తొందరగా వెళ్ళిపోతా. పంచకోశ విచారణ ఏమి, మరి అన్నమయం ఏమి ప్రాణమయం కాదు. మనస్సు అనేది ఎప్పుడు సంకల్పిస్తుందో అప్పుడే పోతుంది శరీరము, అప్పుడే పోతుంది ప్రాణం. అక్కడికి వెళ్ళడానికి మరి ప్రాణం అయింది నీకు దీన్ని వదిలిపెట్టారు. మనోమయం. ఓం మనో బ్రహ్మే దివ్యజాన. ఓం మనసా, మనస్సే అన్నిటికీ కారణం కాబట్టి తిరుగుతుంది అన్నమాట. ఏమి ఈ మనస్సుకే నమస్కారం. అర్థమైందా? ఏమంటారు మనసాయ లేకపోతే మనాయ. కాబట్టి చెప్తున్నాడు ఇప్పుడు ఈ ప్రాణం అన్నం ఇది ఆ మనోమయం, ఇదే మనస్సునే ఆత్మగా భావించుకుంటాడు. ఏం భావించుకుంటాడు? జగత్తుకు ఆధారభూతం మనహ అని దాన్ని ఉపాసన చేస్తాడు. చెప్తున్నాడు మన తత్తత్కోశైస్తి తాదాత్మ్యాత్, దాంతో తాదాత్మ్యం చెంది తత్తన్మయో భవేత్. ఇంకా కొంచెం పైకి వెళ్తాడు ఎవడైనా. మనసుకి ఏం కెపాసిటీ ఉందా? అదంతసేపు ఊరువాడుతూనే ఉంటుంది. అర్థమైందా? దానికి కంట్రోల్ చేసింది ఒకటి ఉంది. ఏమిటది? బుద్ధి. బుద్ధి ఆత్మ అంటారు ఇంకోటి. అర్థమైందా?
ఏమిటి జడ వస్తువే కదా. దీన్ని ఉపాసన చేసుకున్నాళ్ళు ఎవరు ఆ బుద్ధి ఆత్మ ఉపాసన చేసి విడిచిపెట్టి 1,00,000 సంవత్సరాలు ఆ బుద్ధి రూపంలో వెళ్ళిపోతారు. అర్థమైందా? ఆ 1,00,000 సంవత్సరాలు అయిపోయి మళ్ళీ వస్తారు ఇక్కడికి. అర్థమైందా? అది పంచకోశ వేగం అంటే అన్నమాట. ఇక ఆ బుద్ధి ఏమి ఇంకోటి బుద్ధి వ్యవహారమే కానీ దానికి ఆనందమా పాడ ఏమీ లేదు. కాబట్టి ఆనందం ఉంది, ఆనందమయం. అది ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు ఆనందాన్ని ఇస్తుంటుంది. కాబట్టి ఆనందో బ్రహ్మేతి యజానాత్ అంటారు. అర్థమైంది కదా? ఆనందమయ కోశమే ఆత్మ అంటారు. అర్థమైందా? ఈ ఆనందమయ కోశం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మృగసత్వ ప్రధానమైన అవిద్యందు వృత్తి ప్రతిఫలించి మోద ప్రమోద మోదాది ప్రియమోద ప్రమోదాది వృత్తుల చేత వచ్చిన ఆనందమే కానీ ఏమి ఇంకా పైకి ఇప్పుడు అనుకుంటారు. ఆనందమయం ఉపాసన చేస్తే దేన్ని మనం ఉన్నామో ఆ వస్తువుతో ఆనందం శాశ్వతంగా లభించడం లేదు కదా. లభించడం లేదు కదా. ఈ వస్తువైనా కొన్నాళ్ళు ఆనందం ఇస్తుంది, ఆ వస్తువు కొన్నాళ్ళు దుఃఖం ఇస్తుంది. ఏదో ఆనందం అని నేను పడ్డాను, ఈ వస్తువుతో ఉన్నాను, ఇప్పుడు విడిపించుకునే సస్తున్నాను రా అక్కడ పక్క వార్త. ఎన్నిటికీ ఆధారభూతమైన వస్తువు ఉన్నది, అదే అని దానిలో ఉపాసనకి ఎత్తి పంచకోశాల యొక్క వివేచన ఇదే అన్నమాట. అయిందా? అందుకే కదా చెప్పినారు ఇందాక పంచకోశ వివేకేన 32లో పరాం నిర్వృత్తి లభతే. ఈ విధంగా మనం పంచకోశ వివేకాలని చేసుకోవాలి. అందుకని కారణే సత్వమానందమయో మోదాదివృత్తిభిః తత్తత్కోశైస్తు తాదాత్మ్యాత్తు ఆత్మా తత్తన్మయో భవేత్. చెప్తున్నారు ఈ యొక్క కారణ శరీరము ఆనందమయ కోశం ఎలా వచ్చింది తెలుసుకున్నారా? అది అన్నమాట. అందుకని పంచకోశ వివేకం ఉండాలి. పంచకోశ గుణత్రయ విలక్షణత్రయం అంటారు. అర్థమైంది కదా? పంచ పంచ ఋషికతే గమన చతుష్క పరస్పరం పంచభూత షకామ షట్క సమీర శబ్దముఖేతరం. సద్గురుపాది కాస్తంలో ఇవన్నీ శ్లోకంలో మనకి వస్తూనే ఉంటుంది. కాబట్టి కారణే కారణ శరీరభూతాయాం అవిద్యాయాం యన్ మలిన సత్వమస్తి తన్ మోదాదివృత్తిభిః ప్రియ మోద ప్రమోదాఖ్యైః ఇష్టదర్శన లాభ భోగజన్యైః సుఖ విశేషైః సహితం ఆనందమయః. ఏమి ఆనందమయం అంటే ఎంత వివరించుకున్నది సంస్కృతం చెప్పుకున్నాం. ఆనందమయ కోశం. కాబట్టి ఇది ఏమిటి మరి? ఏ విధంగా అంటే తైత్రీయంలో చెబుతాడు దీని యొక్క విశేషాలు. ఏం చెప్పాడు తైత్రీయంలో? సవాయేష పురుషో అన్న రసమయ ఇత్యుపక్రమ్య. ఈ విధంగా ప్రారంభించి తస్మాద్వాయే తస్మాదాత్మన అని చెప్తాడట. తస్మాద్వాయే తస్మాదాత్మనాకాశ సంభూత ఆకాశాత్ వాయు వాయోరగ్ని అగ్నిరాప అభ్య పృథివీ పృథివ్యా ఓషధీభ్య ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష సవాయేష పురుషో అన్నరస. అది అన్నమయ శరీరం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి అంటే ఇది ఉపక్రమ్య. అంతవరకు ఈ యొక్క దీంట్లో చెప్పినాడని ఉదాహరించాడు. ఇక ఆ తర్వాత చెప్పాడనమాట అన్యోంతరాత్మా ప్రాణమయ. ఏమి అన్యోంతరాత్మ ప్రాణమయ, అన్యోంతరాత్మా మనోమయ. ఈ విధంగా అన్యోంతరాత్మా విజ్ఞానమయ, అన్యోంతరాత్మ ఆనందమయ. ఎట్లా చెప్పారు ఇవన్నీ? తైత్రీయ స్థితిలో మనకి చెప్పుకొని వచ్చినారు. కాబట్టి ఇప్పుడు మనకి ఎట్లా ఇవన్నీ ఉన్నాయి లోపట అర్థమైందా? మనం ఒక సున్నా పెట్టాం, నేను ఒక సున్నా గీసాను. ఆ సున్నాకి ఏ గీత పైకాలం ఆ గీత లోపల ఇంకో గీత గీసాం.
అర్థమైందా? గీసామా లేదా? మళ్ళీ లోపల ఇంకో గీత గీసాం, ఇంకా లోపల గీత గీసాం, ఇంకా లోపల గీత గీసాం, 5 గీతాలు లోపల గీసాం. ఇప్పుడు ఏది స్థూలము ఏది సూక్ష్మమో గీతల్లో అర్థమైందా? ఒకటి అన్నమయ శరీరం, దాని తర్వాత ప్రాణమయ శరీరం, దాని తర్వాత మనోమయ శరీరం, దాని తర్వాత ఏమిటి విజ్ఞానమయ కోశం, దాని తర్వాత మధ్యలో ఉన్నాడు ఈయన కర్మ. అర్థమైందా? అంత సూక్ష్మంగా ఉన్నాడు. మరి ఆ సూక్ష్మములు ఇవన్నీ స్థూలంగా కట్టబడి అర్థమైంది కదా. పంచకోశలు కట్టబడి ఉన్నాడు అంటే అన్నింటిలో ఉన్నాడు, లేకపోతే రాయి లేకపోతే అవుతాడా? అయితే ఈ ప్రకారంగా ఆ మధ్యలో ఈయన ఉంటాడు. అది అన్నమాట. సరే, ఆ ప్రకారంగా ఏమి చెప్పి ఆత్మనస్తు తేన తేన కోశేన తాదాత్మ్యభిమానత్యా ఆత్మ ప్రత్యేగాత్మ తత్తత్ కోశైః తేన తేన కోశేన సహ తాదాత్మ్యా, అంటే తాదాత్మ అభిమానాత్తు తత్తన్మయో తత్తత్ కోశః స్యాత్. ఇప్పుడు మనం చెప్పుకున్నది అది ఇంకేమి ఈ యొక్క ఆనందమయ కోశము అవిద్యా సంబంధమైన కోశము వాటితో కూడినప్పుడు వాటి రూపాన్ని పొంది ఆ భావంలోని స్థిరంగా ఉండిపోతాడు. పోయిందా? ఇప్పుడు లోకములో ఎందుకు వివేచన చెయ్యాలి? దీనికే చెయ్యాలి. లేకపోతే తాను ఏదనుకుంటాడో అదే పరమాత్మ అనుకుంటాడు, ఇది భిన్నంగా ఉంటుందని అనుకో. అందుకే మనకి బుద్ధికి గోచరించినదే పరమాత్మ అనుకుంటాం మనం. ఏమి కానీ అదే వస్తువు బుద్ధికి అతీతమైంది. అర్థమైందా? ఇప్పుడు మీరు ఎలా తెలుస్తుంది? మరి మనకి బుద్ధికి గోచరించింది ఇది పరమాత్మ అనుకుంటామా? అదేం చెబుతున్నాడు శృతి? ఇది బుద్ధికి గోచరము కానటువంటిది అంటాడు. మరి తాను ఎదురు బుద్ధిని ఇచ్చించుకున్నాడో దీన్ని ఆత్మోపాసన చేస్తే ఎట్లా మరి? అందుకని చెప్పినాడు కదా, యన్మనస నమనుతే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్యనేదం యదిదం ఉపాసతే. మనస నమనుతే, మనస్స అంటే మనస్సు ద్వారా మననము చేయటికి ఏది యోగ్యమో కాదు. ఏమి అంటే చింతించుటకు యోగ్యము ఏది కాదు. మరి ఈ సమస్తమును చింతించుటకు ఏ ఆధారం మీద మనస్సు చింతిస్తున్నదో తదేవ బ్రహ్మ. అదేంటి కదా. అందుకని ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారము ఆత్మజ్ఞానానికి మనకి అందుకే మొట్టమొదటి చెప్పినాడు కదా, తత్వదర్శిన ఆచార్యాత్మోపదేశం. ఎందుకంటే సూక్ష్మం, అర్థమైంది కదా, అది సూక్ష్మమైన మాట. మరి ఇప్పుడు మనకి సామాన్యమైన పని నేర్చుకున్నప్పుడు రాకపోతే ఏమంటారు? ఇదే బ్రహ్మ విద్య అంటారు. వారికి బ్రహ్మ విద్య అంటే వాడు తెలియదు, వాడు కూడా అంటుంటారు ఇదే బ్రహ్మ విద్య అంటారు. అర్థమైందా? ఎందుకంటే ఇది సూక్ష్మమైన వస్తువు అన్నమాట. ఏమి అందుకే శృతి చెప్తుంది అన్నమాట, దీనికి సూక్ష్మమైనటువంటి మనస్సును తయారు చేసుకోవాలి. ఆ సూక్ష్మదర్శి బిహి. ఏమి ఆ సూక్ష్మదర్శినులు ఎవరైతే దీన్ని అనుకుంటున్నారో ఆ తత్వాన్వేషణతో మనం సంబంధం పెట్టుకుంటూ ఉంటుంటే ఈ పంచకోశములకి విలక్షణ సాక్షిభూతమైన పరమాత్మ యొక్క స్థితిని మనం పొందుటకు యోగ్యమవుతుంది. అర్థమైందా? అందుకే చెప్పినాడు కదా, ఆయన కూడా ఏం చెప్పాడు, మరి మన పరంపర ఎందుకు వస్తుంది? శంకరాచార్యులు వారు అంత తెలివిగా వారే కదా. అష్టవర్షే చతుర్వేదో, ద్వాదశే సర్వశాస్త్రవిత్తు, షోడశే కృతవాన్ భాష్యం, ద్వాత్రింశో మునినా ఏమి అష్టవర్షే చతుర్వేద. 8 సంవత్సరముల్లో 4 వేదాలని క్షుణ్ణంగా చదివేసినాడు. ఎవరు? శంకరాచార్యులు. అష్టవర్షే చతుర్వేదో ద్వాదశే సర్వశాస్త్రవిత్తు. 12 సంవత్సరాల్లో సమస్త శాస్త్రాన్ని చదివేసినాడు. చదివేసిన మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? ప్రస్థానం తేలి నేర్చుకున్నాడు. మళ్ళీ ఎక్కడ? గోవింద భగవత్పాదాచార్యులు. అర్థమైందా? శంకరాచార్యులు వారు ఇది చదివినా ఆధ్యాత్మిక వేదాంతాన్ని గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి 3 సంవత్సరాల కాలంలో అర్థమైందా? లేదా 1 సంవత్సరం అనుకోని ఎంతో కొంతకాలం ఆ 2 సంవత్సరాలు చూశారు ఇప్పుడు. కాబట్టి ప్రస్థానం మొత్తం ఆయన నేర్చుకొని
వేదాంతాన్ని చక్కగా ఏమి అధ్యయనం చేసి ప్రచారం చేశాడు. పొందాడు అనుభవాన్ని. ఏమి యథార్థం చెయ్యాలి. ఎప్పుడూ కూడా ఏమి కేవలము మంత్రం జపం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, అంతటితో సరిపెట్టుకోవాలి. మోహం నేనెవడం కథమిదం జాతి ప్రపంచం ఏమిటి, ఈ ఆత్మ పొందుకు ఏమి ఉండాలి, ఏమి తీయాలి అన్నటువంటి వివేచనాశీలత కూడా చూసుకోవాలి. ఒక ఆయన చెప్పినాడు నిజామాబాద్లో, ఏమయ్యా ఏమండి ఏమిటి ఇవన్నీ తెలుసుకుంటున్నాయి. ఆయన అంటారు, ఏమండి ఈ మధ్యలో మా గురువుగారు నాకు మంత్రం ఇచ్చి 12 ఏళ్ళు లేదు, మళ్ళీ కనబడలేదండి ఆయన అని అన్నారు. మంత్రం ఇచ్చి 12 ఏళ్ళు అయిందట, మళ్ళీ ఆయన కనబడలేదని నన్ను అడుగుతున్నాను. ఆయన అంటారు, నాకేం తెలుస్తుంది, నీకు ఎప్పుడైనా కనబడతావా, నాకేం కనబడతా అంటే నువ్వు 12 ఏళ్ళు అయిపోయినా ఏమి ఆ గురువు ఎక్కడున్నాడో ఏమిటో అది విచారణ లేదు కదా, ఆయన కనబడాలి ఈయన దగ్గరికి వచ్చి. ఇది అలాగంటారు. ఎవరైనా డాక్టర్ గారు కానీ నీకు ఆరోగ్యం బాగులేక వెళ్తే అన్ని మందులు ఇచ్చిన తర్వాత నువ్వు ఎప్పుడైనా 6 మాసాలు అయిపోయిన తర్వాత నువ్వు నాకు చూపెట్టాలి మళ్ళీ అంటారు. ఇది మాత్రం డేట్ వేసుకుంటారు. అదే 10 రోజుల ముందు నుంచి ఫోన్లు డాక్టర్ గారికి. 6 మాసాలకి వెళ్ళకపోతే చస్తానేమో భయం కానీ అర్థమైంది కదా, ఇది మాత్రం గుర్తుంటుంది. అది మాత్రం మళ్ళీ గుర్తు ఉండదు. అర్థమైందా? అందుకోసం ఏమిటి అంటే ఎక్కడైనా మనం ఉన్నామంటే అక్కడికి వెళ్ళి ప్రతి సంవత్సరము మన ఇంటికి వెళ్ళడం లేదా, అమ్మాయి గొంతుకు బాగలేదంటే అర్ధరాత్రి వేళ పొయ్యి మీద స్టవ్ ఆపేసి ఆ హోటల్లో తినేద్దామని చెప్పి వెంటనే బయలుదేరుతాం. అర్థమైందా? మధ్యలో పండుగ తినొచ్చలే, రోజు ఉండడం అంతే కదా, తొందరగా కానీ గ్యాస్ అద్దుకొని అంటారు, అంతేగాని పోతారు వెళ్ళొద్దాలే నేను. అర్థమైందా? మరి ఈ యొక్క జన్మజరా ప్రవాహం లోపల పడి వీటికే మనం పోతున్నాం. కానీ జన్మజరా ఉద్ధారకుడు మనం వెళ్ళాలంటే ఖాళీ ఉండదండి, వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఇప్పుడు 10 గంటలు పెట్టి అనుకుంటూనే ఉన్నాం గురుగారికి వెళ్ళాలని. ఇంకెప్పుడు అర్థమైందా? అందుకోసరం వారి ప్రతి సంవత్సరం కావాలి. ఆ పోయేటప్పుడు ఇటు రిజర్వేషన్ తీసుకెళ్తారు. అర్థమైందా? గురుగారు ఏమన్నారు, అయితే నేను వచ్చాను చెప్పండి, ఎందుకంటే టైం అయిపోతుంది ఆయన శిష్య చెప్పి ఈ పండుగ ఈ 2 రూపాయలు ఇచ్చేయండి గురుగారికి అని చెప్పి పోతారు కొంతమంది. ఎందుకంటే గురుగారు 10 ఏళ్ళు ఉన్నాను కదా. అర్థమైందా? ఇవన్నీ అనుభవాలని మాట. ఇంక ఏం చేస్తా, ఆ డబ్బులు ఎవరైనా నేను తీసుకొని పెట్టి స్వామికి సమర్పించేవాడిని. స్వామి పలానా వచ్చి వెళ్ళిపోయాడు, నేనెవరు తీసుకోమన్నాడంట. ఏం చేస్తామని ఏదో ఇచ్చినారు, అదే మన ఆశ పనికి వస్తే పో అనేవాడు గురువుగా. వచ్చినోడికి అంత తొందర. అర్థమైందా? ఇలా ఉంటుంటాయి. అందుకోసం ఏమిటి అంటే మనం సంవత్సరం వెళ్ళాలి, ఒక 5-6 రోజులు అక్కడ ఉండాలి. అర్థమైందా? ఉండి చక్కగా విచారణ చేసుకోవాలి, ఏదో తత్వం తెలుసుకోవాలి. మళ్ళీ మనం వచ్చి ఆ తత్వం ఇలా చేస్తే 5-10 ఏళ్ళలో విలీనైపోతాడు, ఆత్మజ్ఞానం అయిపోతాడు. అర్థమైందా? మరి అలా పోయి పనులు పడి కొంతమంది ఏమి ఆ మాట కూడా మర్చిపోతారు, ఆ జపం కూడా మర్చిపోయి ఏదో గురువుగా చెప్పారు. కానీ అప్పుడు మంత్రము అది 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 వాళ్ళు అడగాలంటే సిగ్గాయను. అక్కడ కొంతమంది అడుగుతారులే, స్వామి అప్పుడు ఏదో చెప్పారు, అక్షరం ఏదో అక్షరం ఏదో కొద్దిగా మర్చిపోయి అనకూడదా? ఈ స్వామివారి ఇల్లు వాళ్ళకి ఏదో కాగితం ఇచ్చి పో అడిగి శ్రామంత్రం కృష్ణమంత్రం అడిగి ఆ కాగితం ఇచ్చేమని. ఇంకెందుకు గొడవ, ఇంకేంటి? మళ్ళీ ఆ కృష్ణ మాత్రం పట్టుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం పంపడం. అర్థమైందా? అందుకని చెప్పారు ఈ విధంగా ఉంటే ఆత్మతత్వం ఎట్లు కొడుతుంది చెప్పండి. ఆత్మతత్వం కావాలంటే ఏమి నిర్దిశ ఆనంద ప్రాప్తిని పొందాలంటే ఈ యొక్క విచారం ద్వారా వివేకాన్ని మనం సంపాదించుకోవాలిగా. అందరూ సత్కర్మనిష్ఠుడై శ్రద్ధావంతుడై ఏమి ఆత్మవిజ్ఞాన సంపన్నులై బ్రహ్మానందంతో విరాజినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మకించి అనుగ్రహించదురు గాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.